మేము ఎక్కడున్నామో తెలుసా? పిట్టల బొర్ర వాటర్ ఫాల్స్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక అద్భుతమైన వాటర్ ఫాల్ గురించి అయితే చెప్పబోతున్నాను. అంటే ఇట్స్ నాట్ లైక్ ఎనీ అదర్ వాటర్ ఫాల్ అనమాట. ఈ వాటర్ ఫాల్ పేరు పిట్టల బొర్ర ఆర్ తారాబో వాటర్ ఫాల్స్ అనమాట. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో మీకు తెలిసిందే చాలా వాటర్ ఫాల్స్ అనేవి ఉంటాయి. కానీ ఇది ఎందుకు స్పెషల్ అనేది క్లియర్ కట్ గా ఈ బ్లాగ్ లో అయితే చెప్తాను. ఇక్కడికి రీచ్ అవ్వడం అయితే డ్యామ్ ఇంపాసిబుల్ అనమాట. సో అసలు ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలి, ఎలా ప్లాన్ చేయాలనేది లాస్ట్ లో అయితే క్వశ్చనర్ ఉంటుంది. సో ఆల్రెడీ 2-3 టైమ్స్ విజిట్ చేసిన వాళ్ళతో నేను వెళ్ళాను. వాళ్ళతో ప్రతి అంశం పైన నేను క్వశ్చన్ చేశాను, వాళ్ళు క్లియర్గా ఆన్సర్ చేశారు. సో దయచేసి లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. ఇన్ కేస్ ఈ వాటర్ ఫాల్ ఎవరు విజిట్ చేయకపోతే ఈ వీడియో అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో రొటీన్గా చిత్రకూట్ వాటర్ ఫాల్స్, నెక్స్ట్ చాలా డుడుమా వాటర్ ఫాల్స్ అని చెప్పి ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో చాలా వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి, ఛత్తీస్గఢ్లో, ఆంధ్రాలో, ఒరిస్సాలో. బట్ ఈ వాటర్ ఫాల్ అయితే మాత్రం చాలా డిఫరెంట్ అనమాట. సో ఇక్కడికి ఎలా రీచ్ అయ్యాం ఏంటనేది ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది. ఈ వ్లాగ్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ అండ్ ఫన్నీగా ఉంటుంది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ನಾವು కమింగ్ టు అవర్ జర్నీ, మాకు తెలియక చిన్న కార్లో వెళ్ళాము. అది మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. ఎందుకంటే దారి మొత్తం కలవట్లు అన్నీ కూడా బురద అయిపోయి మొత్తం అంతా బ్లాక్ అయిపోయింది. చిన్న కార్లో వెళ్ళడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ కదా, మధ్య మధ్యలో మేమే రాళ్ళు పెట్టి వెళ్ళాల్సి వచ్చింది. చూసారు కదా, ఫుల్ ఆఫ్ స్ట్రీమ్స్ అనమాట. సో మీలో ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా ఎస్యూవీ కానీ పెద్ద పెద్ద వెహికల్స్ కానీ ప్లాన్ చేసుకోండి. బైక్ కూడా కొంత బెటరే. మేమైతే మాత్రం చిన్న కార్ తీసుకెళ్ళాం. చాలా చూసారు కదా, రోడ్ అంతా ఎలా ఉందో, మొత్తం స్ట్రీమ్ వచ్చి కట్ చేసింది అనమాట. సో ఫైనల్గా అయితే మేము వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాము. లెట్స్ కంటిన్యూ. హలో గైస్, సో హాయ్. ఇప్పుడు వరకు దోలు తీరిపోయింది రైడ్. మామూలుగా అరకెళ్ళి ముంగులో చికెన్ తినేసి వచ్చేయడం కాదు, కొంచెం ఒక స్టెప్ ముందుకేసి ఇలాంటి ప్లేస్కి అయితే రావాలి. లిటరల్ గా రోడ్ లేదు. ఆల్రెడీ వీడియోలో చూసారు కదా, కారు మీద వచ్చినా కూడా కారు పక్కన తోసి పక్కన పడేసి నడుచుకుని వస్తున్నాము. మాకన్నా ముందు ఒక 6 చప్రీస్ వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. మాకు సంబంధం లేదు, అలా ఎవరో కానీ అలా వెళ్ళిపోయారు మాట. లిటరల్లీ వాళ్ళు భయపడి బైక్ కూడా వదిలేశారు. వాటర్ ఫాల్ పేరు గుర్తుపెట్టుకోండి, పిట్టల బొర్ర. దానికి చాలా నేమ్స్ ఉన్నాయి. తారాబు, పిట్టల బొర్ర, గుంజువాడ. అంటే వాటర్ ఫాల్ ఉంటది. ఇటు సైడ్ ఆంధ్ర, ఇటు సైడ్ ఒరిస్సా. ఇటు సైడ్ వాళ్ళు పిట్టల బొర్ర అంటారు, ఇటు సైడ్ ఏమొచ్చి తారాబు అంటారు, గుంజువాడ అంటారు. ఈ వాటర్ వెళ్ళి ఇంకో విలేజ్ కి వెళ్తాయి తారాబు అని. వాళ్ళ నుంచి తారాబు వాటర్ ఫాల్ అంటారు. సో 3 నేమ్స్ లొకేషన్ డిస్క్రిప్షన్ ఇస్తాను. మేము రొటీన్ రూట్ వదిలేసి ఆఫ్ రోడ్ వెళ్తున్నాం. ఎందుకంటే ఇది లాంగ్ రూట్, షార్ట్ కట్ చూపిస్తున్నాడు భయ్య లోకల్. నీ పేరేంటి? గట్టి మాట్లాడు. ఆనంద్ లోకల్ రూట్ చూపిస్తున్నాడు, షార్ట్ కట్. కొంచెం ఆఫ్ రోడ్ ఉంటుంది, చూద్దాం. ఓకే, లెట్స్ గో. ఓకే, చూసారు కదా ఆఫ్ రోడ్. ప్రతిసారి రోడ్డు మీద నడడం రొటీన్. రోడ్డు మీద నడకుండా ఇలాగ పొదల్లోని, ఇలాంటి వ్యాలీస్ లోని, క్రీక్స్ లోని నడుచుకుని వెళ్తే అది రియల్ అడ్వెంచర్. లెట్స్ గో. ఫైనల్లీ వి రీచ్ ద డెస్టినేషన్, పిట్టల బొర్ర. మేము వస్తున్న దారిలో బాగానే ఉంది, కానీ లాస్ట్ లో వర్షం పడింది. వర్షం పడడం వల్ల ఒక రోడ్ని కట్ చేస్తే ఒక స్ట్రీమ్ వచ్చింది. సో దానివల్ల కారు చాలా దూరంగా 3 కిలోమీటర్స్ దూరంగా కార్ పార్క్ చేసి నడుచుకొని వచ్చామన్నమాట. జనరల్గా ఇక్కడ వరకు అయితే కార్లో రావాలి, కానీ నడుచుకొని వచ్చాం. అది ఇంకా 3 గేమ్ కాదు, ఆల్మోస్ట్ 4 గేమ్ ఉంటది. మేము ఇప్పుడు షార్ట్ కట్ లో వచ్చాం. కాదు, అదొక ఏదైనా థ్రిల్. సూపర్. కానీ రిటర్న్ వెళ్ళినప్పుడు దోలు తీరుతుంది కదా. రిటర్న్ లో మాత్రం మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోతాం. తీరుతుంది. లైట్ ఫెయిల్ అయ్యే ముందే మనం రిటర్న్ అవ్వాలన్నమాట. చూద్దాం. లెట్స్ గో అండ్ సీ ద వాటర్ ఫాల్. ఓకే, ఫైనల్లీ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాం. పిట్టల బొర్ర వాటర్ ఫాల్ వెనకాతలు కనిపిస్తుంది కదా. నిజంగా బాహుబలి మూవీలో గ్రాఫిక్స్లో చూసాం, కానీ ఇది రియల్ లైఫ్లో అంటే మీకు కెమెరాలో తెలియదు, కానీ లైవ్లో వచ్చి చూస్తే ఆ జైజాంటిక్ ఫీల్, నిజంగా లార్జర్ దెన్ లైఫ్ వాటర్ ఫాల్ ఇది. కాకపోతే ఎక్కువ మంది అంతా డేర్ చేయరు, ఎందుకంటే కొంచెం రావడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఇక్కడికి రావడం ఆఫ్ రోడింగ్, బురద. ఎందుకంటే చూస్తున్నారు కదా, నేనైతే ఎడ్జ్ ఆఫ్ ద క్లిఫ్లో కూర్చున్నాను, క్లిఫ్ ఎడ్జ్లోని. ఆల్మోస్ట్ చాలా రిస్క్ అనమాట, కానీ కొంత ప్రికాషన్స్ అయితే, కొన్ని సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకున్నాము. అయితే ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ బురదలో డీప్ ఫారెస్ట్లో నడుచుకుని వచ్చాము. కానీ వన్స్ ఇక్కడికి రీచ్ అయిన తర్వాత అయితే మాత్రం రియల్లీ వాటర్ ఫాల్ వ్యూ చూసిన తర్వాత ఆ కష్టం అంతా మర్చిపోయాము. చాలా బాగుందన్నమాట.
డోంట్ మిస్ దిస్ వాటర్ ఫాల్. ఓకే, 100 feet ఉంటుంది కదా సార్ ఇది? 100 feet ఉంటుంది. కానీ నాకు తెలిసి నేను ఇన్ని వాటర్ ఫాల్స్ చూసాను. చిత్రకూట్, ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సాలో కొన్ని వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూసాను. కానీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. డుడుమా కన్నా బాగుంది. ఇక్కడికి చాలా మంది యూత్ రావాలనుకుంటున్నారు. వైజాగ్ నుంచి స్టార్ట్ అయితే ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? అండ్ ఇన్ కేస్ నైట్ అరకు వచ్చిస్తే ఎన్ని గంటలకు స్టార్ట్ అవ్వాలి? ఫీజిబుల్ టైమింగ్. సో వైజాగ్ నుంచి మీరు అరకు రావడానికి ఇట్ విల్ టేక్ అరౌండ్ హ్యాపీగా 6కి స్టార్ట్ అవ్వండి. ఓకే, 6కి మొత్తం పనులను చేసుకోండి. 6:30కి లంచ్ చేసి స్టార్ట్ అవ్వండి, డిన్నర్ చేసి స్టార్ట్ అవ్వండి. సో స్టార్ట్ అయ్యి అరకు యూ కెన్ కమ్ అరౌండ్ 8 అండ్ ఆల్రెడీ ఫోన్ చేసి రిసార్ట్స్ బుక్ చేసుకోండి. ఆర్ ఆల్సో ఎనీ క్యాంపింగ్ టెంట్ బుక్ చేసుకోండి. హ్యాపీగా నైట్ అంతా అరకులో మంచిగా స్టే చేయండి, మంచిగా క్యాంప్ ఫైర్ వేసుకోండి. సో ఎర్లీ మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా అరకులో మాత్రం 6:37 స్టార్ట్ అయిపోండి. స్టార్ట్ అయిపోతే విల్ కమ్ అరౌండ్ 9 o'clock హియర్. జాగ్రత్తగా రావాలి కాబట్టి 9 కల్లా వచ్చేస్తారు. 9 కల్లా వచ్చేస్తే మాత్రం యూ కెన్ హ్యాపీలీ ఎంజాయ్ ఫర్ అరౌండ్ 3 hours. లిటరల్లీ 3 hours ఖచ్చితంగా స్పెండ్ చేయాలి ఇక్కడ. మంచిగా 3 hours స్పెండ్ చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఇక్కడ. ఖచ్చితంగా 3 hours స్పెండ్ చేయాలి. వన్ మోర్ థింగ్ ఏంటంటే నైట్ క్యాంపింగ్ స్టే చేయడానికి ఆప్షన్ ఉందా లేదా? కరెంట్లీ అయితే ఇంకా లేదు. దే విల్ ప్రొవైడ్ మేబీ విత్ ఇన్ ఫ్యూ మంత్స్, లైక్ మేబీ ఒక 6 months or 7 months లో ప్రొవైడ్ చేయొచ్చు. We will provide those numbers in description. Okay. So you guys can contact them. ఎవరికైనా ఇక్కడ నైట్ స్టేయింగ్ అనేది ఇట్స్ నాట్ ఫీజిబుల్ అట్ ఆల్. ఖచ్చితంగా ఇక్కడ స్టే చేయకపోవడమే అడ్వైజబుల్. ఎందుకంటే యూ డోంట్ నో వెదర్ ఒక ఎలిఫెంట్ రావచ్చు, ఒక పులి రావచ్చు, ఏమైనా రావచ్చు. పీపుల్ వల్ల అయితే ఇబ్బంది లేదు. పీపుల్ వాళ్ళకి ఇబ్బంది లేదు. బట్ వైల్డ్ లైఫ్ వల్ల చాలా డేంజర్ ఇక్కడ. ఎందుకంటే దిస్ ఈస్ కంప్లీట్లీ వెరీ డీప్ ఇన్ ద ఫారెస్ట్. యాక్చువల్లీ పాడేరు నుంచి యూ మే కమ్ అరౌండ్ 60 km. 60 km డీప్ లో రావాలి, ఫారెస్ట్ లోకి రావాలి. దిస్ వాజ్ ఇన్ బిట్వీన్ ద హిల్స్. పెద్ద పెద్ద కొండల మధ్యలో ఉంది ఇది. ప్లీజ్ బీ సేఫ్. ఈ వీడియో చూసినప్పుడు స్లిప్పరీగా ఉంటుంది. మన సేఫ్టీ ఫస్ట్, తర్వాత వ్లాగింగ్ కానీ, ఫొటోస్ కానీ, సెల్ఫీస్ కానీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్లాస్టిక్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి. ఫుడ్ ప్యాకేజింగ్ అండ్ వాటర్ బాటిల్స్ అన్ని కూడా ట్రై టు టేక్ బ్యాక్ విత్ యూ. ఓకే, డిస్పోజ్ ఇట్ ప్రాపర్లీ. ప్లేస్ అయితే పాడు చేయొద్దు. ఎవరైనా బూస్ట్ చేద్దాం అనుకుంటే ఆల్కహాల్ కానీ ప్లీజ్ డోంట్ కమ్. ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు నాట్ అడ్వైజబుల్ ప్లేస్ హియర్. చాలా అలర్ట్ గా ఉండాలి. ఆల్మోస్ట్ 4 kilometers వాక్ చేసుకొని వచ్చాము కార్ పార్క్ చేసేసి. ఇండియాలో ఇలాంటి హిడెన్ లొకేషన్స్ చాలా ఉన్నాయి. ఈ మధ్య సోషల్ మీడియా పుణ్యమాన్ని అన్ని బయటకు వస్తున్నాయి. ఇలాంటి లొకేషన్స్ అయితే విజిట్ చేయండి. ఎస్పెషల్లీ యూత్, బ్యాచులర్స్. ట్రై టు డూ సమ్ అడ్వెంచర్. బట్ విజిట్ చేసినప్పుడు మాత్రం ఇక్కడ ఉన్న ఎకాలజీని మాత్రం దెబ్బతీయకండి. బట్ మీరు ఏం తీసుకొస్తున్నారో ప్లీజ్ టేక్ ఇట్ బ్యాక్. అండ్ ట్రైబల్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్ పీపుల్ అనమాట. ఎందుకంటే మేము లిటరలీ వాళ్ళ హెల్ప్తో వచ్చాము. షార్ట్ కట్ కూడా చాలా ఫ్రెండ్లీ పీపుల్. వీడియో చాలా ఓపిక్గా తీసిన వంశీ ఉన్నాడు. వంశీ ప్లీజ్ అలా వచ్చి హీస్ ద గై వంశీ. వితౌట్ హిస్ హెల్ప్ మేమైతే ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. అండ్ మేము కూడా చాలా ఆడ్ ఈ టైంలో వచ్చాం. ఆల్మోస్ట్ టైం 5:30, 5:45 అవుతుంది. సన్సెట్ కూడా అవుతుంది. అసలు అడ్వైజబుల్ కాదు, మీరైతే ఈ టైంకి రావద్దు. కానీ వంశీ హెల్ప్ తీసుకొని వచ్చాం అనమాట. దీనికైతే చాలా ఐడియా ఉంది. దూరం నుంచి మేఘాన్ని చూసి చెప్పేస్తాడు వర్షం ఎలా పడుతుందో. నేచర్ అంటే అంత ఇష్టం. జనతా గ్యారేజ్ మూవీ లాగా. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. లొకేషన్ షేర్ చేస్తాను. మీరు కామెంట్స్లో మీ క్వశ్చన్స్కి తప్పకుండా ఆన్సర్ అయితే చేస్తాం. మీ డౌట్స్ అని క్లియర్ చేస్తాను.